ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ బొమ్మరాజపల్లి గ్రామం దగ్గరకు వచ్చిన ఒక పాఠశాల పిఎస్ పాఠశాల దగ్గర ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఈ పాఠశాలకు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఈ ఊరు నుంచి ఎవ్వరు కూడా ప్రైవేట్ స్కూలుకు విద్యార్థులను పంపడం లేదు. అందరినీ కూడా ప్రభుత్వ పాఠశాల ఇక్కడ చదివే ప్రతి విద్యార్థి ఐదో తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. ప్రభుత్వ అంగన్వాడీ పాఠశాల వద్దకే వస్తున్నారు. దీనికి స్థానిక సర్పంచ్గా ఉన్న అనిత గారు, ఉపాధ్యాయులు గారు, అలాగే స్థానిక సెక్రటరీ ఉపేంద్ర గారు కానీ ఎలాంటి కృషి చేశారు, ఇక్కడ విద్యార్థులకు ఎటువంటి సేవ అందిస్తున్నారు, ఎందుకు ఇలా ప్రభుత్వ పాఠశాలలకే వస్తున్నారు దాని మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారిని. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇక్కడ మేము బయట విన్నాం సార్, ఈ గ్రామంలో ఈ బొమ్మరాజపల్లి అనే గ్రామంలో ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్ పంపట్లేదు, పూర్తిగా గవర్నమెంట్ స్కూల్ కి పంపుతున్నారు అని ఉంది. ఎందుకు సార్? కారణం ఏంటి? కారణం ఏంటంటే సార్, ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ జూలై 1 నుంచి స్టార్ట్ అయింది సార్. అంతకు ముందు ఇది స్కూలు అంతకు ముందే తెలిసిన్నారు కానీ ఆ స్కూల్లో మరి ఏం జరిగిందో ఏమో కానీ అది క్లోజ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ జూలై 1 నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. రెగ్యులర్ టీచర్స్ లేకపోవడం వల్ల నన్ను బుప్పాక నుంచి ఇక్కడికి డిప్యుటేషన్ వేసారు. అప్పటి నుంచి నేను నడుపుతున్నా సార్. గ్రామంలో మొత్తం తిరిగి సర్పంచ్ గారి సమక్షంలో గ్రామంలో తిరిగి మొత్తం ఆ బయటికి పోయే వేరే ప్రైవేట్ బడికి పోయే పిల్లలందరినీ తీసుకొని వచ్చి మా స్కూల్లో జాయిన్ చేశారు సార్. జాయిన్ చేసా. అప్పటి నుంచి మా వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు. ఈ రెండోది ఏంటి సార్, ఇక్కడ ఇది ఆదివాసీ గ్రామాలు, ఆదివాసీ పిల్లలు ఎక్కువ ఉండే ప్రాంతం సార్. ఇక్కడ అంటే మీరు కూడా ఎంతో అనుభవజ్ఞ టీచర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి విద్యాపరంగా మీరు సింగిల్ టీచర్ ఉన్నారు. ఎట్లా ఈ టైం టేబుల్ ఎలా చేస్తున్నారు, పిల్లలకి ఎలా నాణ్యమైన విద్య అందిస్తున్నారు? ఈ మొత్తం కూడా నేనేంటంటే ఒక ప్లాన్ వేసుకున్నానండి. మార్నింగ్ సెషన్లు ఏం చేస్తా, ఇంటర్వెల్ వరకు బహుళ తరగతి బోధన. మార్నింగ్ తెలుగు చెప్తాను, మధ్యాహ్నం అదే అంటే ఇంటర్వెల్ తర్వాత ఏం చేస్తానంటే ఇంగ్లీష్ చెప్తా. టోటల్ గా వాళ్ళందరికి ఇంగ్లీషే. ఆఫ్టర్నూన్ మ్యాథ్స్. ఓకే. ఆ ఇంటర్వెల్ తర్వాత ఏం చేస్తానంటే మామూలుగా లైబ్రరీ బుక్స్ ఉంటాయి కదా, లైబ్రరీ బుక్స్ చదివించడం. ఒక ½ అన్ అవర్ ఆటల పీరియడ్ కేటాయిస్తాం. ఆటల పీరియడ్ అట్లా ఆడుకోవడం వల్ల పిల్లలు ఏం చేస్తారంటే బయట ఉన్న పిల్లలు కూడా స్కూల్ కు రావడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అది ఆటపాటలతో విద్యా బోధన ఉంటే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. రెండు స్ట్రెంత్ ఎంత జాయిన్ అయింది సార్? స్ట్రెంత్ ఇక్కడ 15 మంది పిల్లలు, 0 నుంచి 15 మంది ఉన్నారు. అదే ఇప్పుడు మా పంచాయతీ పరిధిలో 3 స్కూళ్ళు ఉన్నాయి. ఒకటి పెంటన్నగూడెం స్కూల్లో 30 మెంబర్స్ ఉన్నారు. సీతారాంపురం స్కూల్లో 28 మెంబర్స్. టోటల్ గా మా పంచాయతీలో ఎవరు కూడా ప్రైవేట్ కు పోయే పిల్లలు లేరు. మొత్తం టోటల్ గా గవర్నమెంట్. సీతారాంపురం మొత్తంలో టోటల్ కూడా ఉంది. అంటే సర్పంచ్ గారు దానికి చాలా కృషి చేశారు. సర్పంచ్ గారు కృషి అయితే చాలా ఉన్నది. ఎందుకంటే యాక్చువల్ గా ఏంటంటే ఇలా ప్రైవేట్ స్కూల్ పోతే విద్య అందిద్ది అనే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ నుంచి ముందు బయట రావాల్సిన అది ముందుగా గ్రామ పంచాయతీ మొదటి పౌరురాలుగా సర్పంచ్ గారి మీద ఉంటది. రెండో ఉపాధ్యాయులుగా మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. జాయిన్ చేయడం ఒక ఎత్తు. ఇంకొక విషయం ఏంటంటే అండి, స్కూల్ కి సరే ఏదెట్టా ఉన్నా గానీ స్కూల్ కి ఒక సమస్య ఉన్నదంటే మంచి కేర్ తీసుకొని, ఏ సమస్య వచ్చినా గానీ కేర్ తీసుకొని ప్రతి విషయం మంచిగా స్పందిస్తున్నారండి. అయితే ఇదే ఆవరణలో కూడా మనకి అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది. అక్కడ కూడా వెళ్ళాము. అక్కడ చాలా చక్కగా ఉంది వాతావరణం. అంటే వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది సార్? అంగన్వాడీ మేడం గారు, నేను ఎట్లా ఉంటానో మేడం గారు కూడా అట్లే సేమ్. నా టైం ఆ మేడం టైం సేమ్ ఉంటది. నేను ఎట్లా వర్క్ చేస్తానో నన్ను చూసుకొని మేడం కూడా అట్నే వర్క్ చేస్తా ఉంటారు. ఇద్దరం పోటీగా ఉంటది మా ఇద్దరు. భోజనం కూడా చూసినాం సార్ నాకు వచ్చి. అసలు అదే మెనూ ప్రకారం రోజు పెడుతున్నారా సార్? రోజు అదే విధంగా ఉంటదండి. వారానికి 3 రోజులు గుడ్లు ఉంటాయి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉంటది. ఓకే. అట్లా మరి సెక్రటరీ గారు చూసుకుంటే ఉపేంద్ర గారు కూడా కొంచెం నిబద్ధత గల చాలా మంచిగా చేస్తున్నాడు. తన వృత్తి నిబద్ధత తను చేస్తుంటాడు. తన సహకారం ఎలా ఉంది ఈ యొక్క పిల్లలు? సారు యాక్చువల్ గా సార్ కూడా నేను ఎట్లా డిప్యుటేషన్ వస్తున్నాను, సార్ కూడా డిప్యుటేషన్. ఇక్కడ ఏమైందంటే మెయిన్ మీకెట్లా ఉపాధ్యాయ కొరత అవుతుందో వాళ్ళకు కూడా సెక్రటరీలో కొరతుంది. సార్ వచ్చిన రోజులు అయితే చాలా చక్కగా ఉంటది. మీ అందరం కూడా ఏమన్నా సమస్య ఉంటే అందరం కూడా డిస్కస్ చేసుకొని దాని ఎందుకంటే ఆవరణలో మీ గ్రామ పంచాయతీ తాత్కాలికంగా నడుస్తాను. సార్ కూడా డైలీ చూస్తుంటే సార్ కూడా ఆయన నిబద్ధత చూస్తుంటాను. ఎందుకంటే నేను ఉన్న 3-4 సంవత్సరాల నుంచి కూడా ఆయన చూస్తున్నాను. ఓకే. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇంకా మరింతగా అభివృద్ధి చెందాలని, ఈ ప్రభుత్వ స్కూల్స్ ఇంకా బలోపేతం కావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మంచి సేవ అందిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్తారా?